ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పాడేరు వంజంగి వెళ్లిన సీఎం చంద్రబాబు మోదకొండమ్మను దర్శించి కాఫీ తోటలు పరిశీలించారు. పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ నెల 22న జలసౌదలో నేషనల్ ఇరిగేషన్ డెవలప్మెంట్ అథారిటీ భేటీ కానుంది. సిడబ్ల్యూసీ చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఇచ్చంపల్లి రిజర్వాయర్ నుంచి గోదావరి కావేరీ అనుసంధానంపై చర్చించనున్నారు. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1,04,270 రూపాయలు, అలాగే 22 క్యారెట్లు 96,550 రూపాయలు, వెండి కిలో 1,18,600 రూపాయలు ఈ రోజు మార్కెట్ రేట్లు. ఢిల్లీ జైపూర్ లో భారీ వర్షాల కారణంగా గోడ కూలి 7 మృతి చెందారు. మృతుల్లో 2 మహిళలు 2 చిన్నారులున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై బండి సంజయ్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 48 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే లీగల్ నోటీసులు పంపిస్తామని హెచ్చరిక చేశారు. ఏపీలో వైఎస్ఆర్ విగ్రహం తొలగింపుపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీపై కోపం ఉంటే వైఎస్ఆర్ విగ్రహంపై చూపిస్తారా? వైసీపీకి వైఎస్ఆర్ కి ఏం సంబంధం? వైఎస్ఆర్ ప్రజానాయకుడు, ఆయన జీవితాంతం ప్రజలకే అంకితం చేశారు అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆగస్టు 15న అలస్కాలో భేటీ కానున్నారు. ఉక్రెయిన్ లో శాంతి కోసం భూభాగ మార్పిడి ప్రతిపాదనపై చర్చించనున్నారు. రష్యా ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. రాహుల్ గాంధీ ఓటర్ల జాబితాలో డూప్లికేట్ ఫేక్ ఓట్లు తొలగించాలని డిమాండ్ చేశారు. ఆధార్ అనుసంధానమే శాశ్వత పరిష్కారమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి 2 సంసారాలు, ఒకటి ఢిల్లీలో, మరొకటి తెలంగాణలో. కానీ బీఆర్ఎస్ కి 1 సంసారం మాత్రమే. మరి మీరు నమ్మేదేది, 1 సంసారమా లేదా 2 సంసారాలా అని బీఆర్ఎస్ మీటింగ్ లో ఒక కార్యకర్త ప్రజలకు సూటి ప్రశ్న. 2029లో టీడీపీ సీఎం అభ్యర్థిగా నారా లోకేష్, మంత్రి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఇమేజ్ పెంచుకుంటున్న లోకేష్ పై రైట్ సర్వే చీఫ్ ప్రవీణ్ పుల్లట ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. ఇదే నిజమైతే జనసేన స్పందన ఏంటి? రాజకీయ వర్గాల్లో ఈ చర్చ జోరందుకుంది. ఆంధ్ర క్రికెట్ లీగ్ సీజన్ 4 గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ వేడుకకు రామ్మోహన్ నాయుడు, ఎంపీ భరత్, ఏసీఏ చిన్ని, సానా సతీష్, హీరో వెంకటేష్ హాజరయ్యారు. గ్రామీణ క్రికెటర్లకు ఏపీఎల్ మంచి వేదిక అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఏపీలో 1,336 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ల ప్రతిపాదనలు. దీని వ్యయం 2,982 కోట్లు. భద్రాచలం కొవ్వూరు 70 కిలోమీటర్లు, ముద్దనూరు, పులివెందుల, ముదిగుబ్బ, శ్రీ సత్యసాయి జిల్లా 105 కిలోమీటర్లు, అట్టిపట్లు, పుత్తూరు 30 కిలోమీటర్లతో కలిపి మొత్తం 205 కిలోమీటర్లు కొత్త లైన్లు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్లతో సమావేశమయ్యారు. ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందిరా సౌర పథకం వేగవంతం చేయాలని సూచించారు. నందమూరి బాలకృష్ణకి రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్న చెల్లి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. ఈ సందర్భంగా ఇద్దరు ఆనందంగా సమయం గడిపారు. కూలిన ఎస్ఎల్బీసీ టనెల్ వద్ద హెలికాప్టర్ సర్వేకు ప్రభుత్వం 2.36 కోట్లు విడుదల చేసింది. ఈ సర్వే పనులు నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్జీఆర్ఐకి అప్పగించారు. భోపాల్లో రాఖీ పండుగ సందర్భంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెట్టుకు రాఖీ కట్టి హారతి ఇచ్చారు. చెట్లు ప్రాణవాయువు ఇస్తాయని, ప్రకృతిని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయాల్లో కలకలం. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరికతో పాటు మరో 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కమలంలో చేరనున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామంతో బీఆర్ఎస్ శిబిరంలో ఆందోళన నెలకొంది. అమెరికా టారిఫ్ల ప్రభావంపై చర్చించేందుకు ప్రధాని మోదీ అత్యవసర కేబినెట్ భేటీ నిర్వహించారు. 12 మంది మంత్రులు హుటాహుటిన హాజరై చేనేత, బంగారం, వజ్ర పరిశ్రమలపై పడే ప్రభావం, వాణిజ్య వ్యూహాలపై చర్చించారు. అమెరికాకు ఇప్పుడు నమ్మకమైన మిత్ర దేశాలు లేవని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ కఠిన వైఖరితో భారత్, నాటో దేశాలు, జపాన్, దక్షిణ కొరియా వంటి మిత్రులు దూరమయ్యారు. యుఎస్ ఎయిడ్ నిలిపివేయడంతో పేద దేశాలు కూడా వ్యతిరేకంగా మారాయి. ఏపీలో ఇక హై రైజ్ భవనాలకు 72 గంటల్లో పర్మిషన్. 12 అంతస్తులకు పైగా ఉన్న భవనాలు అనుమతుల కోసం మంగళగిరిలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి జాప్యం లేకుండా అనుమతులు జారీ చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. జగన్ కేటీఆర్లకు రాఖీ మిస్ చేసిన రాజకీయం. రాజకీయ వైరంతో ఒకరు, రాజకీయ అంతర్గత విభేదాలతో మరొకరు రాఖీ పండుగ జరుపుకోలేదు. ఏపీ మాజీ సీఎం జగన్ కు వైఎస్ షర్మిల రాఖీ కట్టకపోవడం, కవిత రాఖీ కట్టేందుకు సిద్ధంగా ఉన్న కేటీఆర్ అందుబాటులో లేకపోవడం హాట్ టాపిక్ గా మారాయి. ఆగస్టు 7న దేశంలోనే పొడవైన రుద్రాస్త్ర గూడ్స్ రైలు పరుగులు పెట్టింది. 354 వ్యాగన్లు, 4.5 కిలోమీటర్ల పొడవుతో 200 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల్లో పూర్తి చేసింది. ఈ వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ షేర్ చేశారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా మంగళగిరి మహిళలకు మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. మీ ఆశీర్వాదాలతో మంగళగిరిని నెంబర్ 1 గా చేస్తానని, అభివృద్ధి హామీలు నిలబెడతానని చెప్పారు. సూలూరుపేట స్వతంత్రపురం ప్రభుత్వ భూమిపై మళ్లీ ఆక్రమణ యత్నం. అర్ధరాత్రి మట్టి తొలిపే పనులపై అధికారుల నిర్లక్ష్యం. హామీలు అమలు కావడం లేదని అనుమానాలు స్థానికుల్లో పెరుగుతున్నాయి.